తెలంగాణలో ఓటరు లిస్టుపై బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో ఓట్లు గల్లంతయ్యాయని, దీనిపై గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. లేకుంటే మరిన్ని ఓట్లు బీజేపీకి వచ్చేవని వ్యాఖ్యానించారు. 3-4 ఎలక్షన్స్ లో చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు మేము ఇస్తా ఉంటాము, కనీసం వాళ్ళు డిలీట్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు చూస్తే ఒక జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 1000 ఓట్లు తొలగించారు. వరుసగా ఒక కాలనీ తొలగించేశారు. మొన్నటి వరకు మున్సిపల్ ఏవైతే పంపుతున్నారో, ఎలక్షన్ కమిషన్ ద్వారా పంపినటువంటి స్లిప్స్ ఏవైతున్నాయో మేము పంపిణీ చేయగలం, వాళ్ళే పంపినటువంటి స్లిప్స్ కూడా ఈరోజు చెల్లలేదు. ఒక కుట్రపూరితంగా ఎవరో కొంత అధికారులు కొంత వర్గాలతో కుమ్ముకై, కొన్ని పార్టీలతో కుమ్ముకై అక్కడ ఒక వర్గం వారి ఓట్లు పెద్ద ఎత్తున తొలగించడం జరిగింది. అది మంచిది కాదు. ఈరోజు ఓటర్ లిస్టు సరిగ్గా చేస్తే, కనీసం ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే బాగుంటుంది, కానీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు, మీకు తెలుసు. కాబట్టి ఓటర్ లిస్టు స్ట్రీమ్లైన్ చేయాలి. వచ్చే శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒక నూతన ఉత్సాహంతో, నూతన ఒరవడితో, నూతన ఓటర్ లిస్టుతో జరిగేటువంటి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. నాకు జరగాలని కూడా కోరుకుంటున్నాను.